ఓవర్లాక్ మిషన్ సహాయం లేకుండా చేతితో ఓవర్లాక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చేతి సూదికి ఒక దారం ఎక్కించి 2గా 3 వేసుకోవాలి. 3 వేసుకున్న తర్వాత మనం జాకెట్ ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామో అక్కడ టాక్ వేసుకొని మళ్ళీ దీనికి 1/2 ఇంచి గ్యాప్లో ఇలా పక్కకు వచ్చి దీన్ని ఇలా తిప్పి చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ 1/2 ఇంచి గ్యాప్ అదే హైటు అదే గ్యాప్లో ఇలా గుచ్చిన తర్వాత ఈ కొసని తీసుకొని ఇలా తిప్పి మళ్ళీ అలాగే ఓవర్లాక్ మిషన్ లేకుండా ఇబ్బంది పడే వరకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. లూజ్గా కాకుండా టైట్గా లాగాలి దారాన్ని, అప్పుడే మనం వేసే కుట్టు బలంగా ఉంటుంది. నేను అద్దం అవడం కోసం వైట్ దారం వాడాను, కానీ మ్యాచింగ్ దారం వేసుకుంటే బెటర్. ఇలా మామూలు హ్యాండ్ నీడిల్తో ఓవర్లాక్ చేయడం అనేది నేను కొత్తగా తయారు చేసింది ఏం కాదు. ఇది అప్పట్లో మన టైలర్స్ అంతా ఇలాగ చేసేవారు. కానీ ఓవర్లాక్ మిషన్ వచ్చిన తర్వాత ఇది చాలా మటుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. కానీ ఇప్పటికీ చాలామందికి ఓవర్లాక్ మిషన్ లేకపోయిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఓవర్లాక్ క్లాత్ అనే పీస్ అనేది రాకుండా దాన్ని అలా ఉంచుతుంది. ఈ కుట్టు అంతే, ఇదేం కొత్తది కాదు, అప్పట్లో మన టైలర్లు ఇలాగే చేసేవారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఓవర్లాక్ మిషన్ ఉంటే పర్లేదు, ఒకవేళ లేకపోతే ఇలా చేసుకుంటే దానికి కలిగే ఉపయోగం దీనికి ఉంటుంది. ఈ రకంగా మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా ఓవర్లాక్ అనేది మనం చేసుకోవచ్చు. మనం ఓవర్లాక్ చేసిన విధంగానే ఇది కూడా పీచు రాదు. జాకెట్ ఇంకెన్నాళ్ళైనా ఇలాగే ఉంటుంది. ఈ రకంగా మనం చేసుకోవచ్చు. సైడ్ చేసాం, భుజాలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఓవర్లాక్ మిషన్ అవసరం లేదు.